గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే నిద్రపోతున్నాను, ఎందుకంటే ఓల్టల్ వాడుతున్నాను, డిఆర్4 వాడుతున్నాను. సో నా పేరు డాక్టర్ ఎంవి హనుమంత్ రెడ్డి అండి. నేను ఇంజనీరింగ్ వివేకానంద ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. సో నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే షుగర్ ఉందండి. షుగర్ తోటి ఈ పిరికి ఇట్లా బిగిస్తాను కదండి, పిరికి బిగించినప్పుడు ఈ మూడైతే పైకి వచ్చేది రాకపోయింది. సో ఇది ఎప్పుడైతే వాడుతున్నానో దీనికన్నా ముందు నేను శివ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ మనకు కరీంనగర్ కోర్టు దగ్గర ఉంటుంది. సో ఆయన ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో 30,000 అయితే అంటే ఒక 3-4 days రెస్ట్ తీసుకోవాలంటే సరే అక్కడ కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నేను ఒక 25, 26, 27 హాలిడేస్ ఉంటుంది సార్, క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు వస్తా అని చెప్పాను. సో దానికన్నా ముందు ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను నేను. మా విలేజ్ పేడపల్లి, మండల పేడపల్లి, అది కూడా జైతాల్ డిస్టిక్ అండి. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆర్ఎంపీసీ చెప్తామని ఆగాను. అది చెప్తున్నప్పుడు అతను మాట్లాడుతున్నాడు, మీకు ఇది ప్రాబ్లం తగ్గిందా అంటే, సో తగ్గుతున్నా అని 1 స్టార్ట్ చేశాను నేను. ఒక 11 days అండి అప్పటికి వేసుకొని అని ఇట్లా అంటే ఆటోమేటిక్ వచ్చేసింది. అప్పటికి నేను చూసుకోవాలి కూడా చూసుకోలేదండి. ఆపరేషన్ కన్ఫర్మ్ అయిపోయాడండి, అన్ఫార్చునేట్గా వచ్చేసింది. సో దాని తర్వాత డిసెంబర్ ఎండ్ నేను చెక్ చేసుకున్నాను, షుగర్ నాకు 220 ఉందండి. 220 షుగర్, 9.5 HbA1c అండి. సో మా ఫాదర్ కూడా షుగర్ తోటి తను సఫర్ అయిపోయి ఈ కార్ ఇక్కడ వరకు తీసేశారు. సో మా తాత నాకు 40 ఎకరాలు ఇచ్చారు మా నాన్నకు, మా నాన్న మాకు ఇచ్చింది 6 ఎకరాలు. మిగతా 34 acres షుగర్ దానికి 1984 నుంచి వెళ్ళి షుగర్ లో తను అపోలోకి పంపించేశాడు ఆ అమౌంట్ మొత్తం. మాకు ముందు 6 ఎకరాలే, ఈ కాల్ మొత్తం ఇక్కడ తీసేశాడు. సో మాకు కూడా షుగర్ వస్తుంది ముందే తెలుసు, ఫార్చునేట్గా వచ్చేసింది. సో దానికంటే నాకు 9:30కి నేను కాలేజ్కి వెళ్తే 3:30 కావాలి వచ్చేది, ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి, హెవీ షుగర్ కాబట్టి. సో ఇట్లా గుంజి పడేసేది. సో 3:30 నిద్ర వచ్చేది. సో 3:34 మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా 5:30కి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆఫ్టర్ నిద్రపోయి మళ్ళీ లేచి పని చేసుకుంటాను. బట్ వాటెవర్ కూడా ఏంటంటే నేను వేసుకున్న తర్వాత 9:30కి వెళ్ళిన పొద్దున 5:30కి అట్లే వస్తున్నాను. శక్తి అనేది పెరిగిపోయింది. దాంతో ఎక్కువ ప్రాబ్లం అంటే ఎలర్జీస్ ఉన్నాయి. ఈ షుగర్ అనేది ఎక్కువైపోయి ఎలర్జీస్ వచ్చినాయి ఇక్కడ కానీ, నడుము చుట్టూ కానీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లున్నామండి. సో మా స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు అందరు. సో అప్పుడు మా సార్ ఎట్లున్నారు సార్, ఇదంతా ఏమైంది అన్న నాకు షేమ్ అనిపించేది. సో ఈవెన్ అరుణాచలం పోయినప్పుడు అడ్డం పెంచిన కొంచెం, ఎందుకంటే ఇదంతా చూసిన అందరూ ఏదైతే అనుకుంటుందని చెప్పేసి. సో దాని తర్వాత ఇప్పుడు చూపిస్తున్నా, ఇప్పుడు ముస్లిం అబ్బాయిలు అంటే సార్ తోడా అచ్చే దిగ్గరే సార్, తోడా అచ్చే దిగ్గరే వాళ్ళంటే ఏంటంటే ఓకే గిటా మన లోపలికి చూసుకుంటాను, ఓకే నో ప్రాబ్లం, బ్రహ్మానందం అంటాడు కదా ఆ ఊహ ఎంతో బాగుంది. సో అట్లనే ఉండిపోయింది నాకు. సో లోపలికి వచ్చి సంతోషపడేవాడు, ఎందుకు మరి సంతోషపడడానికి అనుకోండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం డిసెంబర్ కథ 52 గంటలు తీసుకొచ్చారండి జేసీ సార్లు. సో డిసెంబర్ 2 స్టార్ట్ చేశాను. సార్ని అడిగాను నేను, సార్ ఇంత అంటుంది కదా మరి వాళ్ళతో ఇంత ఎందుకు చేస్తలేదు, ఎందుకు బాగా బయటకు వస్తలేదు సార్, ఎక్కడ వస్తలేదు, నాన్న గట్టిగా మాట్లాడితే అని అన్నాడు. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వేస్తారు కదా, ఒక 10 days వాడిన తర్వాత మీరే చెప్తారని చెప్పినాడు. సో 10 days తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించిందండి. సో నేను ఎక్కడ బయటకు రాను, బట్ బయటకు వచ్చి అందరికి ఇంత చెప్తున్నానంటే దమ్ముందండి, ఆ ప్రోడక్ట్ లో దమ్ముంది. నన్ను చూసో సార్ను చూసో జై జగన్, సో జై అంటే జగిత్తా, జై అంటే జయశ్రెడ్డి గారు, జై అంటే జగన్ అండి. సో జగన్. సో వాళ్ళని చూసి నమ్మకండి, ప్రోడక్ట్ దమ్ముంది కాబట్టి ప్రోడక్ట్ నమ్మండి. సో ప్రోడక్ట్ లో దమ్ముందండి. సో గుర్తు పెట్టుకోండి. సో ఇలాంటి ప్రోడక్ట్ యూనిక్ ప్రోడక్ట్ అంటే ఎక్కడ కూడా దొరకదండి. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ప్రోడక్ట్ మాకు మీరు పరిచయం చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు ఫింగర్ ఎట్లా ఉంటాయండి, ఇది ఇట్లా ఇట్లా అన్నప్పుడు అసలు ఇట్లా పైకి వచ్చేది కాదు, ఇట్లా 3 వచ్చేది అండి, 3 పైకి వచ్చేది, ఇది వచ్చేది కాదు, అస్సలు వచ్చేది కాదు. సో హాస్పిటల్లో చూపించుకున్నాను. సో హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ఏంటంటే మెల్లిగా పైకి వచ్చేది. మా మిస్సెస్ అండి అన్నప్పుడు పెయిన్ హెవీగా ఉండేది, చాలా అంటే చాలా హెవీగా ఉండేది. సో హాస్పిటల్ చూపించుకున్నప్పుడు అయితే షుగర్ తోటి సార్ ఇక్కడ బ్లడ్ సప్లై కావట్లేదు సార్ అని చెప్పాడు. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇట్లా అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. నేను చాలా హ్యాపీగా ఈ ప్రోడక్ట్ తీసుకున్న ఆపరేషన్ చేయాలన్నారు. ఇప్పుడు నేను మొన్న అవునండి ఇంకో విషయం ఏంటంటే డిసెంబర్ 24 చెక్ చేయించుకున్నానండి. షుగర్ 220 ఉన్న షుగర్ 117కి వచ్చిందండి. షుగర్ 115 అట్లే ఉందండి. ఇప్పుడు మీకు ఎక్కువ ఛాలెంజ్ ఇస్తానండి. ఇప్పుడు నా షుగర్ టెస్ట్ చేయండి, ఇప్పుడు నా షుగర్ టెస్ట్ చేయండి. 120 కంటే RPS అండి, మనకు ర్యాపిడ్ బ్లడ్ షుగర్ అంటారు. 120 కంటే ఎక్కువ ఉన్నాయి దేనికంటే దానికి, ఎందుకంటే నాకు షుగర్ తగ్గిపోయింది, తెలిసిపోయింది షుగర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బీపీ అండి, బీపీ వచ్చేసి 148/98 ఉండే అన్న. షుగర్ తో ఎట్లా బీపీ వస్తుంది కదా, 148/98 ఉండే అండి. సో నేను మళ్ళీ మొన్న రీసెంట్ గా చెక్ చేయించుకున్నాను. సో నాకు 118/88 వచ్చిందండి. 118/88 అందులో RLPs నాకు జాయిన్ అయిపోయారు, వాళ్ళని అడిగాను చెక్ చేయించమని చెప్తే 118/88. సో బీపీ కూడా తగ్గిపోయిందండి.
సో అంటే ఎంత మంచి ప్రోడక్ట్ అని నేను అసలు బీపీ టాబ్లెట్ వాడను, బట్ షుగర్ వాడుతున్నాను. షుగర్ తగ్గించాను ఇప్పుడు. సో షుగర్ తగ్గించాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే. ఎందుకంటే నాకు హెల్త్ వచ్చింది, దీంతో వెల్త్ కూడా వచ్చేస్తుంది అంటే. సో చాలా అంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.